I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. పేషెంట్స్కి జనరల్గా నేను చెప్పేదంటే హౌ టు చూజ్ బెస్ట్ ఐవీఎఫ్ డాక్టర్ చూద్దాం. సో ఇప్పుడు చాలా చోట్ల సెంటర్స్ వచ్చేసినాయి. సో ఏ సెంటర్కి వెళ్ళాలి? సో పేషెంట్ చాలా కన్ఫ్యూజ్డ్ అనమాట. ఎందుకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లోనే విండో షాపింగ్స్ ఎక్కువ. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఒకటి కాస్ట్లీ ఒకటి, అండ్ ఇదంతా టైం కన్జ్యూమింగ్, అంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్ట్రెస్ లో ఉంటారు చాలా మంది. సో దాని వల్ల ఒక బెస్ట్ ఐవీఎఫ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫస్ట్ వెళ్లే ముందు డాక్టర్ క్వాలిఫికేషన్ చూడండి. సో ఫ్యామిలీ డాక్టర్ అను, ఎంబీబీఎస్ డాక్టర్ అను, ఆర్ఎంపీ డాక్టర్ అను, గైనకాలజిస్ట్ అను కాకుండా ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలన్నారో ఫస్ట్ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ చూడండి, రివ్యూస్ చూడండి, వాళ్ళు ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకు టీమ్ ఏమేమి ఉన్నారు. సో గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ డాక్టర్ కాకుండా ఆండ్రాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ, కౌన్సిలర్, ఎంబ్రియాలజిస్ట్ ఒక టీం ఉన్నారా లేదా? ఎందుకు అంటే మనకి ఇన్ఫర్టిలిటీ మేల్లోనా ఉండొచ్చు ప్రాబ్లం, ఫీమేల్లోనా ఉండొచ్చు. సో మనం సైమల్టేనియస్గా ఇద్దరిని ట్రీట్ చేయాలి కాబట్టి టీం వర్క్ ఇంపార్టెంట్ అనమాట. సో టీం ఉన్నారా లేదా, అండ్ టెస్టిమోనియల్స్, సో పేషెంట్స్ ఎంతమంది సక్సెస్ అయినారు, సో అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే జనరల్గా నేను సజెస్ట్ చేయడం అంటే ఇన్ఫర్టిలిటీ కప్పులు ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గర మాత్రమే వెళ్ళాలి. సో జనరల్గా గైనకాలజీ దగ్గర కంటే ఫర్టిలిటీ డాక్టర్ మీకు ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. సో టైమ్డ్ ఇంటర్ కోర్స్, ఓవులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ నుంచి ఒకే సిట్టింగ్లో మీకు ఐయుఐ కావాలన్నా, ఐవీఎఫ్ కావాలన్నా, ఒకవేళ మేల్ ప్రాబ్లం ఉండి మనం టెస్టిస్ నుంచి ఏమైనా స్పర్మ్స్ రిట్రైవ్ చేయాలన్నా కూడా సైమల్టేనియస్గా అన్ని ట్రీట్మెంట్స్ మీకు ఒకే దగ్గర ఉంటాయి. సో గైనకాలజిస్టులు బిజీగా ఉంటారు, ఆబ్స్ట్రిషన్స్ డెలివరీస్లో బిజీగా ఉంటారు, ప్రెగ్నెంట్ పేషెంట్స్ వాళ్ళకు ఎమర్జెన్సీస్ ఎక్కువ ఉంటాయి, బ్లీడింగ్ ప్రాబ్లంతో వస్తుంటారు. సో వీళ్ళంతా చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి అంత టైం కేటాయించలేరు. సో ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకొక క్వాలిటీ ఉండాలి డాక్టర్లు ఏమంటే, మెయిన్ వీళ్ళు టైం కేటాయిస్తున్నారా లేదా, మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారా లేదా, ఓపిక్గా వింటున్నారా లేదా. సో చాలా మంది ముందు డాక్యుమెంట్స్ చెక్ చేయరు, సో ముందు రిపోర్ట్స్ చెక్ చేయరు, మళ్ళీ ఫ్రెష్గా అన్ని రాసేస్తుంటారు. సో ముందు రిపోర్ట్స్ చెక్ చేస్తున్నారా లేదా, ఒకవేళ ముందు ఎన్ని ఐయుఐ సైకిల్స్ అయినాయి, ఒకవేళ లాప్రోస్కోపీ అయిందా, హిస్టోస్కోపీ అయిందా, ఏమన్నా ప్రాబ్లం డయాగ్నోస్ అయిందా, ఒకవేళ ఐవీఎఫ్ అయితే ఎన్ని అటెంప్ట్స్ అయినాయి, ఎందుకు ఫెయిల్ అయింది, ఇవన్నీ మనం రిపోర్ట్స్ చూస్తే మనము దాన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం గైడ్ చేయాలి, ఇప్పుడు సక్సెస్ ఎంత, సో అవన్నీ మనం గైడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది బిజీగా ఉంటారండి. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐవీఎఫ్ పేషెంట్స్ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. సో హస్బెండ్ ప్రెషర్ ఉంటుంది, హస్బెండ్ పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ ప్రెషర్, చాలా ప్రెషర్స్ ఉంటాయి అనమాట. ప్లస్ ఒక పక్క మనీ పోతూ ఉంటుంది కాబట్టి రిజల్ట్ లేదు, మనీ పోతుంటది. సో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ అనమాట చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. సో నువ్వు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నావో దాని సక్సెస్ ఎంత ఉంది, ఆ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్యుమెంటేషన్, సో కరెక్ట్ గా డాక్టర్ డాక్యుమెంట్ చేస్తున్నా లేదా, మీకు ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూపిస్తున్నారా లేదా. అండ్ కొంతమంది మేమైతే సెమన్ అనాలిసిస్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. సో నార్మల్ సెమన్ అనాలిసిస్ మనం చూపించక్కర్లేదండి. ఒకవేళ సెమన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, సెమన్ కౌంట్ తక్కువ ఉంది, మార్ఫాలజీ బాగాలేదు, వాల్యూమ్ తక్కువ ఉంది, వాల్యూమ్ మొటిలిటీ తక్కువ ఉందంటే కొన్ని వీడియోస్ చూపిస్తే పేషెంట్స్ కొంచెం హ్యాపీ అనమాట. సో రియల్గా ప్రాబ్లం ఉంది, రియల్గా డాక్టర్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు, ఒక హోప్తో వస్తారనమాట. సో ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ పేషెంట్ ఎవరైతే డాక్టర్ ఓపెన్గా చెప్తున్నారో సో అది మనము ఆ డాక్టర్ని ప్రిఫర్ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వాలిటీ కమ్యూనికేషన్. మీకు ప్రాబ్లం కానివ్వండి, ట్రీట్మెంట్ సరిగా కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా, లేకపోతే చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేస్తున్నా లేదా, ఈ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్ని మీకు ప్రొలాంగ్డ్ ఉంటాయన్నమాట. సో టైమ్డ్ ఇంటర్ కోర్స్ ఒక 3-4 సైకిల్స్, ఐయుఐ ఒక 3-4 సైకిల్స్, అది అవ్వకపోతే ఐవీఎఫ్ ఒక 2-3 సైకిల్స్, మధ్యలో హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ, పేషెంట్ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ 6 months to 1 year మనకు ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒక డాక్టర్ పేషెంట్ ర్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ బాగుండాలి, కౌన్సిలింగ్ బాగుండాలి, డాక్యుమెంటేషన్ బాగుండాలి, ట్రీట్మెంట్ బాగుండాలి, ఓపెన్ గా ఉండాలి. సో ఇవన్నీ క్వాలిటీస్ చూసుకొని ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి.